పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇరాన్ యుద్ధం వేళ భారత దౌత్యంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. హర్ముజ్ జలసంధిని పూర్తిగా ఇరాన్ మూసివేసింది. హర్ముజ్ను దాటి బయటకు రావాలంటే ప్రతి నౌకకు ఇరాన్ ఆర్మీ అంగీకారం అవసరం. హర్ముజ్ జలసంధిని దాటి 2 భారత ఎల్పీజీ నౌకలు బయటకొచ్చాయి. ఇండియా వైపు నందాదేవి, శివాలిక్ నౌకలు కదిలాయి. ఇరాన్ అగ్రనేతలతో ప్రధాని మోదీ నేరుగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. మోదీ దౌత్యం వల్లే 2 నౌకలు రిలీజ్ అయ్యాయని కూడా చెప్తూ ఉన్నారు. నందాదేవి, శివాలిక్ నౌకల్లో సుమారు 85,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ ఉన్నట్లుగా చెప్తున్నారు. 2 నౌకలు భారత్ రావడంతో కొంత గ్యాస్ కష్టాలు కూడా తీరబోతున్నాయని కూడా సమాచారం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ప్రధాని మోదీ దౌత్యం వల్ల భారత్కు 2 నౌకలు హర్ముజ్ జలసంధిని దాటి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి, గ్యాస్ కష్టాలు కొంతమేర తీరేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి మాట చెప్తున్నారు. ఈ సందర్భంగా వస్తున్నటువంటి డిస్కషన్ ఏంటంటే ఇరాన్ భారత్ మాట వినింది అనేటువంటి మాట. ఒకవేళ యుద్ధం నేపథ్యంలో కూడా, యుద్ధానికి సంబంధించి కూడా ఒకవేళ భారత్ దౌత్యం ఫలిస్తుందేమో అని కూడా ఒకంత ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చంటారు. ఆ కోణంలో ఎలా చూడాలంటారు? ఎస్, ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు కనుక గమనిస్తే కనుక అటు ఇరాన్ సంబంధించి, అంటే భారత్ తో ఇరాన్ కి సంబంధించి సంబంధాలు ఎలా ఉన్నాయి ఏంటి అనే అంశాన్ని కనుక పక్కన పెడితే మాత్రం కొంత అంటే ఇరాన్ సానుకూలంగానే వ్యవహరిస్తుంది, కొంత భారత్ కు అనుకూలంగానే వ్యవహరిస్తుంది అనే సంకేతాలు కూడా మొన్న ఈ మధ్య రావటం జరిగింది. అంటే మనం ఈ మధ్య కాలంలో చూసుకుంటే మొన్న షెన్లాగ్ నౌక వచ్చినప్పుడు కానీ, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా కొంత మన డార్క్ మోడ్ లో భారత్ ముంబైకి రావటం, నౌక ముంబైకి రావటం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా కొంత అంటే ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అగ్రరాజ్యాలకు సంబంధించినటువంటి నౌకలు హార్మోజ్ లో ప్రయాణించాలి అంటేనే భయపడేటువంటి పరిస్థితి క్రియేట్ అయినటువంటి సమయంలో భారత్ చాలా వ్యూహాత్మకంగా ఇక్కడ వ్యవహరించడం, అటు భారత కెప్టెన్లు కూడా, నేవీ కెప్టెన్లు మన సుశాంత్ సింగ్ సంధు ఆయన తీసుకొచ్చినటువంటి విధానం కూడా చాలా ఆశ్చర్యపరిచింది. ఇక నేడు అంటే ఎల్పీజీకి సంబంధించి దేశవ్యాప్తంగా ఎల్పీజీ కొరత అనేది ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి కొంత చాలా జాగ్రత్తగానే భారత ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనే విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా నందాదేవి కానీ శివాలిక్ కానీ 2 నౌకలకి సంబంధించి కొంత ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. 2 ఎప్పుడొస్తాయి ఏంటనేది ముఖ్యంగా, ఎందుకంటే 85,000 మెట్రిక్ టన్నులకు సంబంధించిన ఎల్పీజీ గ్యాస్ నిల్వలతో అవి భారతదేశానికి బయలుదేరాయి. కానీ ఇక్కడ ఏదైతే అక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆ తర్వాత నుంచి కూడా కొంత ఆందోళన నెలకొంది. అంటే అక్కడ ఇరాన్ అనుమతిస్తుందా లేదా అనే దానికి సంబంధించి ఒక స్పష్టత రాకపోవడం పట్ల కూడా అటు భయం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఎప్పుడైతే దీనికి సంబంధించి భారత ప్రభుత్వం, కేంద్ర విదేశాంగ శాఖ ఎప్పుడైతే జోక్యం చేస్తుందో, ఇరాన్ తో 4 సార్లు దాదాపుగా వాళ్ళు చర్చలు జరిపారు. అయినా సరే ఇరాన్ దీనికి అంగీకారం తెలపకపోవడంతో కొంత ఆందోళన అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత అంటే ముందు వాళ్ళు దౌత్య స్థాయి చర్చలు జరుగుతున్నా సరే క్షేత్రస్థాయిలో మాత్రం వాళ్ళు ఇరాన్ కోస్ట్ గార్డ్ కానీ మిలిటరీ మూవ్మెంట్స్ కానీ ఆందోళనకరంగా ఉంటుందని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రంగంలోకి దిగటం, ఆ తర్వాత వాళ్లతో నేరుగా చర్చలు జరపడం, ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి. అయితే భారత్ కు ఇరాన్ కు మధ్య ఉన్నటువంటి సంబంధాలు, ఇరాన్ పట్ల ఉన్నటువంటి గౌరవం, ఇవన్నీ కూడా ప్రధాని మోడీ వాళ్ళ వద్ద ప్రస్తావించడం, ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి. ఇక ఆ తర్వాత నుంచి కూడా అంటే సురక్షిత మార్గానికి వాళ్ళు అంగీకరించడం, దీనికి సంబంధించి భారత నౌకలను అనుమతించేందుకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఇవన్నీ కూడా కొంత ఆశ్చర్యజనకమైనటువంటి పరిస్థితిగానే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా అంటే ఇతర దేశాలకు సంబంధించినటువంటి నౌకలు ఎలాగైనా సరే ప్రయాణం చేయాలని, ముఖ్యంగా యుద్ధంలో ఎటువంటి భాగస్వామ్యం లేనటువంటి అటు జర్మనీ కానీ లేదంటే బ్రెజిల్ దేశాలకు సంబంధించి కానీ, జర్మనీ కానీ ఇటు స్పెయిన్ కి సంబంధించినటువంటి నౌకలు కానీ వెళ్ళేటువంటి సమయంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ భారత్ దౌత్యపరమైనటువంటి విజయం సాధించడం మాత్రం నిజంగా సానుకూలమైనటువంటి అంశంగానే చెప్పుకోవచ్చు. రైట్, అంటే ప్రపంచం ఏ విధంగా చూస్తుంది వెంకట్? దీనికి సంబంధించి వస్తున్నటువంటి మరొక వెర్షన్ ఏంటంటే, సరే వ్యాపార వాణిజ్య అవసరాలు కాబట్టి గతంలో చేసినటువంటి వ్యాపార సంబంధాల దృష్ట్యా సరే కొంత అనుమతి అయితే వచ్చింది, కానీ దౌత్యపరంగా, యుద్ధం పరంగా ఆ దేశాల్లో ఉన్నటువంటి అంతర్గత పరిస్థితులకు సంబంధించి ఉంటుంది కాబట్టి యుద్ధానికి సంబంధించి ఎక్కడా కూడా ఇతరుల దౌత్యాన్ని ఇరాన్ కోరుకోవటం లేదు. సరే గతంలో ఉన్నటువంటి సత్సంబంధాల నేపథ్యంలో వచ్చినటువంటి అనుమతి కింద దీన్ని చూస్తున్నటువంటి సిచ్యువేషన్, అలా చూడకూడదంటారు ఇది? ఎస్, అంటే ఇరాన్ ముఖ్యంగా అంటే ఆసియా దేశాలకు సంబంధించి తమకు ఇప్పుడు చైనా కానీ, రష్యా కానీ, యూరోయేషియన్ కంట్రీ రష్యా కానీ, లేదంటే కంప్లీట్ గా చైనా కానీ, ఈ దేశాలు కొంత అంటే అటు పాకిస్తాన్ కానీ, కొన్ని దేశాలు శ్రీలంక కానీ, ఇవన్నీ కూడా ఇరాన్ కు కొంత అనుకూలంగానే ఉన్న పరిస్థితులు కూడా కొంత కనపడుతూ ఉన్నాయి. అంటే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ఇరాన్ నేవీకి సంబంధించి, ఇరాన్ నౌకలకు సంబంధించి అటు శ్రీలంక కూడా కొంత హెల్ప్ చేసింది, అలాగే భారత్ కూడా కొంత హెల్ప్ చేసింది. శ్రీలంక
సారీ మన కేరళ కోస్ట్ గార్డ్ కూడా వీళ్ళందరూ కూడా కేరళ తీర ప్రాంతంలో కొంత వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ కొంత ఇరాన్ కూడా భారత విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తుంది. అంటే భవిష్యత్తులో వచ్చినటువంటి అంటే ఈ అటు అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా భారత్ కూడా చాలా ధైర్యంగానే తమ స్వప్రయోజనాల కోసం అడుగులు వేస్తోంది అనేటువంటి సంకేతాలను కూడా ఇక్కడ సమర్థవంతంగా ఇవ్వగలిగింది. అందుకని ఇప్పుడు అటు ఇరాన్ కూడా అంటే అమెరికాను ఎదిరించి తమను అడిగింది అనే ఒక ధీమా కూడా వారిలో కొంత కనపడుతుంది. అంటే ఇక్కడ అమెరికా ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, డొనాల్డ్ ట్రంప్ ఎలా ఫీల్ అవుతున్నాడు, ఇవన్నీ విషయాలను కూడా ఇరాన్ కొంత పక్కన పెట్టినట్టుగానే కనపడుతోంది. అలాగే భారత్ కూడా ఓకే వాళ్ళు ఫీల్ అయితే ఫీల్ అయ్యారు, తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సుంకాలు విధించేటువంటి పరిస్థితి కూడా ట్రంప్ కు లేదు. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ మీద నమ్ముకుని మనం ఆయిల్ నిల్వలను కనుక దిగుమతి చేసుకోకుండా ఉండుంటే మనకు కూడా ఇటువంటి చాలా రకాలమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. అటు చైనా కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇక్కడ భారత్ కూడా వెనక్కి తగ్గేటువంటి అవకాశాలు అయితే దాదాపుగా ఉండవు. అటు భారత్ కానీ చైనా కానీ రష్యా కానీ ఇప్పటికే రష్యా నిఘాకు సంబంధించినటువంటి సహకారం కూడా అటు అందిస్తూ వస్తుంది. కాబట్టి ఇటు భారత్ కూడా కొంత అంటే మీ నౌకలు కనుక మా వైపుకు వస్తే మా తీర ప్రాంతాలకు వస్తే మా జలాల్లోకి ప్రవేశిస్తే మాత్రం మేము ఖచ్చితంగా మీ నౌకలకు కూడా రక్షణ కల్పిస్తాం అనేటువంటి సిగ్నల్స్ ఇరాన్ కు పరోక్షంగా ఇవ్వగలిగింది మొన్న నౌకను కాపాడటం ద్వారా. కాబట్టి ఇటువంటి విషయాల్లో అంటే ఇప్పుడు ఇరాన్ సహకరించడం అనేది చాలా మంచి విషయంగానే చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఇప్పుడు రేపొద్దున మనం ఇక్కడ ఏదైనా సరే ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా సరే రేపొద్దున ఇరాన్ నౌకలు ఏదైనా ఇటు వచ్చినా గానీ రేపొద్దున మన నౌకలు అక్కడి నుంచి ఇంకా 2-3 నౌకలు అక్కడి నుంచి కదలాల్సి ఉందనేది, సముద్ర నౌకలు కూడా బయలుదేరాల్సి ఉంది సౌదీ నుంచి అని కూడా కొంత కామెంట్స్ వినపడుతున్నాయి. రష్యా నుంచి కూడా కొంత రావాల్సి ఉంది అనే కామెంట్స్ కూడా వినపడుతుంది. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగానే ఇరాన్ వ్యవహరించేటువంటి సంకేతాలు కనపడుతున్నాయి. వెంకట్, అనుమతి ఈ 2 నౌకలకేనా లేకపోతే రాబోయే రోజుల్లో కొన్ని రోజుల పాటు ఎలాగో అమెరికా నుంచి ఒత్తిడి కావచ్చు, ఆంక్షలు కావచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో లేదు. కాబట్టి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి ఈ సంక్షోభం నేపథ్యంలో భారత్కు సంబంధించి అనుమతి ఈ 2 నౌకల వరకేనా లేకపోతే నిరంతరాయంగా వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి ఒక అయితే ఎప్పటిగా ప్రస్తుతానికి అయితే 2 నౌకలకే ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మొన్న షెన్లాంగ్ నౌకకు సంబంధించి అనుమతులు తీసుకోకుండా గోయింగ్ డార్క్ మోడ్ లో వీళ్ళు వచ్చేసారు. డార్క్ మోడ్ లోనే భారత్ వచ్చేసింది ఆ నౌక. కాబట్టి 3 నౌకలు వచ్చాయి. అయితే మిగిలిన నౌకలకు సంబంధించి మాత్రం కొంత ఉద్రిక్తత అయితే కనపడుతుంది. మరి అయితే దానికి సంబంధించి ఇరాన్ కోస్ట్ గార్డ్ గానీ అక్కడ మిలిటరీ గానీ ఐఆర్జీసీ ముఖ్యంగా ఇరాన్ ఆర్మీ మొత్తం ఇరాన్ ఇప్పుడు మొత్తం కూడా ఐఆర్జీసీ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నేతృత్వంలో నడుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇక్కడ ఇరాన్ ఎంతవరకు సానుకూలంగా వ్యవహరించబోతుంది అనేది కూడా చూడాలి. కాకపోతే మిగిలిన నౌకలకు సంబంధించి అటు భారత విదేశాంగ శాఖ పూర్తి స్థాయిలో చర్చలు జరిపితే మాత్రం అయితే ఇక్కడ ఎవరిని అనుమతించాలి ఏంటి అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి క్రియేట్ అవుతుంది. మరి ఎందుకు అంటే ఇప్పుడు భారత జెండా పట్టుకుని ఫర్ ఎగ్జాంపుల్ భారత నౌకలన్నిటికీ మేము అనుమతి ఇచ్చేస్తామని చెప్తే ఇప్పుడు మిగిలిన నౌకలన్నీ కూడా జెండాలు పెట్టుకుని లేదంటే వాళ్ళ ఏఏఎస్ కోడ్ ఏదైతే ఉంటుందో ఈ ఏఏఎస్ కానీ ఇవన్నీ కూడా జీపీఎస్ కు సంబంధించి కానీ వాళ్ళందరూ కూడా భారత వెళ్తున్నట్టే పెట్టుకుంటారు. ఇప్పుడు హార్మోజ్ దాటితే సరిపోతుంది, అంతర్జాతీయ జలాల్లోకి వచ్చేస్తారు. కాబట్టి అక్కడ వీటన్నిటికీ సంబంధించి ఇతర దేశాలు దీన్ని సానుకూలంగా వాడుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇరాన్ కూడా ప్రతి నౌకని క్షుణ్ణంగా వాళ్ళు తనిఖీ చేసిన తర్వాత అనుమతిస్తున్నారు అనే విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అటు ఆ సీ మైన్స్ విషయంలో కూడా అంటే కొన్ని సీ మైన్స్ కానీ లేదా అండర్ వాటర్ డ్రోన్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడ వాళ్ళు ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ సురక్షిత మార్గం నుంచే భారత నౌకలు ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అక్కడ హెవీ ట్రాఫిక్ ను కూడా కొంత దృష్టిలో పెట్టుకుని భారత నౌకలు ముందుకు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ప్రస్తుత పరిస్థితులు బేరీజు వేసుకొని దేశంలో ఒక అంటే సోషల్ మీడియాలో ఒక వర్గం కూడా మాట్లాడుతున్నది ఏంటి అని అంటే ఇప్పటికైనా సరే మనం నిల్వల మీద దృష్టి పెట్టాలి అనేటువంటి ఒక మాట. స్వేచ్ఛతో కూడుకున్నటువంటి ఒక వ్యాపారానికి ఇప్పటి నుంచే మనం ఒప్పందాలు కావచ్చు లేకపోతే దీనికి సంబంధించి ఆ స్టాండ్ మీద గట్టిగా నిలబడాలి, మరొకసారి దేశంలో ఇటువంటి సంక్షోభం రావద్దు అనేటువంటి ఒక గట్టి చర్య ఇప్పుడే ఒక గట్టి నిర్ణయం తీసుకుంటేనే బాగుంటుంది అనేటువంటి ఒక వెర్షన్ కూడా వినిపిస్తుంది కదా. దీన్ని ఎలా చూడాలి? ఎస్ మురళి, ఇక్కడ మనం గల్ఫ్ యుద్ధం నాటి పరిస్థితులు అంటే 90లో జరిగినటువంటి గల్ఫ్ యుద్ధం నాటి పరిస్థితులను ఒకసారి మనం దృష్టిలో పెట్టుకుని 98లో వాజ్పేయి ఎప్పుడైతే ప్రధానమంత్రి అయ్యారో లేదంటే పివి నరసింహారావు ప్రధానమంత్రి తర్వాత వాజ్పేయి కావడం ఇవన్నీ కూడా పరిణామాలు ఒకసారి కనుక మనం తీసుకోవాలి. ఇక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే వాజ్పేయి తీసుకున్నటువంటి చొరవ నిజంగా భారత ప్రధానులు భవిష్యత్ ప్రధానులు ఎవరైనా మన్మోహన్ సింగ్ గారు కానీ లేదంటే అప్పుడు వాజ్పేయి గారు కానీ వీళ్ళిద్దరూ తీసుకున్నటువంటి చొరవను తర్వాత భారత
ప్రధాని మోడీ కానీ తర్వాత కేంద్ర ప్రభుత్వం కానీ తీసుకోలేదనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడితే దేశద్రోహం లేదా ఏదో ఒక ముద్ర పడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ నేను ఒక చిన్న విషయాన్ని అయితే నేను ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు చమురు గుహలు అనే దానికి సంబంధించి స్ట్రాటజిక్ నిల్వలకి అంటే వ్యూహాత్మక నిల్వల కోసం భారత్ చాలా అప్పుడు వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్న సమయంలో మన వైజాగ్ లో కానీ లేదంటే కర్ణాటకలోని మంగళూరులో కానీ అలాగే పాదూరులో కానీ వీళ్ళు మొత్తం 3 చోట్ల ఈ గుహలను ఏర్పాటు చేసుకున్నారు. అంటే చమురు గుహల పేరుతో మొత్తం దాదాపుగా 5.33 మెట్రిక్ మిలియన్ టన్నులకు సంబంధించినటువంటి చమురును నిల్వ చేసే విధంగా కొండ ప్రాంతాల్లో తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొండల్లో నిల్వలను ఏర్పాటు చేసుకున్నారు. ఆ నిల్వల కారణంగా దాదాపు మనకు 9 నుంచి 10 రోజుల పాటు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేటువంటి చమురు గుహలు ఏర్పాటు చేశారు. అయితే ఆ తర్వాత ఇది అప్పుడు వాజ్పేయి గారు ప్రారంభించడం, ఆ తర్వాత దీన్ని మన్మోహన్ సింగ్ గారు కూడా కొంత చొరవ తీసుకుని పూర్తి చేసే ప్రయత్నం చేయడం. అయితే 2014 తర్వాత ఇది ఆ నిర్మాణాలన్నీ పూర్తి కావడం ఇప్పుడు అందుబాటులోకి రావడం జరిగింది. అయితే అది కేవలం 10 రోజులకు మాత్రమే సరిపోయేటువంటి నిలవలు. కానీ ఇప్పుడు ఒడిశాలోని చందోల్లో పూర్తి చేస్తే గనక ఇది ఖచ్చితంగా దాదాపు ఇది 6 మిలియన్ మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి నౌకలో ఉన్నటువంటి చమురును నిల్వ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని పూర్తి చేసే విషయంలో ఇంకా చొరవ తీసుకోవాలి. కనీసం ఇప్పుడు జపాన్ చూసుకుంటే వాళ్ళ దగ్గర అంటే ఈ సందర్భంగా చైనాను కూడా ప్రస్తావిస్తున్నారు, ఆదర్శంగా తీసుకొని దాదాపుగా 100 రోజులకు పైగా ఎలాంటి సంక్షోభం వచ్చినా కానీ ఆయిల్ నిల్వల విషయంలో తట్టుకునే విధంగా చైనా ఆల్రెడీ చర్యలు తీసుకున్నారండి. ఇప్పటికి మీరు గమనిస్తే యుద్ధం ఇంత జరుగుతున్నా సరే చైనా అంటే దాన్ని ఏమంటారు నిమ్మక నీరెత్తినట్టు అనేది అంటారు, దున్నపోత మీద వాన కురిసినట్టు లేదంటే ఇటువంటి సామెతలు ఉంటాయి కదా, వాళ్ళు అలాగే వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కావాల్సినటువంటి నిల్వలు పూర్తి స్థాయిలో ఉన్నాయి. అదేవిధంగా జపాన్ దగ్గర కూడా చమురు మీద ఆధారపడటం కూడా కొంత తగ్గించారు అని 294 రోజులకు సరిపడా చమురు నిల్వలు జపాన్ దగ్గర నిల్వ ఉంచుకుంది. చమురు మీద ఆధారపడటం కూడా తగ్గించారని కూడా చెప్తూ ఉంటారు చైనా విషయం. ఇప్పుడు అవును, గ్రీన్ ఎనర్జీకి సంబంధించి లేదా ఇటువంటి వాటికి సంబంధించి ఎక్కువగా సోలార్ కి సంబంధించి కానీ లేదంటే మరికొన్ని నిల్వలకు విద్యుత్ ఆధారిత పరిశ్రమల విషయంలో కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వచ్చింది చైనా. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంది. భారత్ అటువంటి ప్రణాళికలు రచించుకోవడం లేదు, అంటే మనం ఖర్చు చేస్తున్నాం కానీ దానికి అర్థం ఉండట్లేదు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పుడు జపాన్ చూసుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్లానింగ్ 294 రోజులు సరిపడా చమురు నిల్వ చేసుకోవడం దేశ అవసరాలకు సరిపడా అంటే సాధారణ విషయం కాదు. అలాగే ఇప్పుడు భారత్ కూడా కనీసం ఒక 50 నుంచి 100 రోజుల పాటు, ఎందుకంటే మన జనాభాను దృష్టిలో పెట్టుకుని మనం 50 నుంచి 100 రోజుల పాటు గ్యాస్ నిల్వలు కానీ చమురు నిల్వలు కానీ లేకపోతే ఈ రోజు గ్యాస్ కొరత లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. మరి ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడు ఇందాక మనకు వచ్చినటువంటి వార్త చూస్తే కట్టెల పొయ్యి మీద ఆంక్షలు ఎత్తివేశారు. మరి ఎందుకు కొరత లేనప్పుడు ఎందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం, కొరత లేదని చెప్తున్నప్పుడు ఎందుకు పానిక్ బుకింగ్ అంటే 85 లక్షల బుకింగ్ జరుగుతున్నప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సంక్రాంతి సమయంలో భారీగా బుకింగ్స్ ఉంటాయి. అలాగే హాలిడే సమయంలో కూడా భారీగా ఇప్పుడు ఎల్పిజి కానీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి భారీగా బుకింగ్స్ ఉంటాయి. దానికి సంబంధించి ఒక ప్రణాళిక అనేది ఉండాలి కదా. హాలిడేస్ సమయంలో ఇప్పుడు రేపు సమ్మర్ వస్తే మొత్తం దేశం మొత్తం హాలిడేస్ ఉంటాయి, ఖచ్చితంగా గ్యాస్ వాడకం అనేది ఎక్కువగా ఉంటుంది సమ్మర్ లో కూడా. కాబట్టి దీనికి సంబంధించి అటు ఢిల్లీ ఇప్పుడు శీతల ప్రాంతాల్లో హిమాలయన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం 8 స్టేట్స్ 9 స్టేట్స్ ఉంటాయి హిమాలయన్ ప్రాంతాల్లో. కాబట్టి ఆ ప్రాంతంలో కూడా మొత్తం ఇప్పుడు చలికాలం నడుస్తుంది కాబట్టి అక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర కూడా గ్యాస్ వాడకం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి సమయంలో గ్యాస్ కొరత అనేది ఉంటే అది వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇటువంటివన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోకుండా రాజకీయ విమర్శలు లేదంటే ఇప్పుడు ఖర్చు పెట్టేదానికి కూడా అర్థవంతంగా ఉండి అటు దౌత్యపరంగా ఇటు ట్రంప్ కు లొంగటమో లేదంటే పుతిన్తో స్నేహం ఇవన్నీ కూడా తర్వాత సంగతులు, కానీ ముఖ్యంగా దేశ అవసరాలకు సరిపడా వీళ్ళు వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక ఇరాన్ యుద్ధం వేళ భారత దౌత్యంపై ప్రపంచవ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది. హర్ముజ్ జలసంధిని పూర్తిగా ఇరాన్ మూసివేసింది. హర్ముజ్ను దాటి బయటకు రావాలంటే ప్రతి నౌకకు ఇరాన్ ఆర్మీ అంగీకారం అత్యవసరం. అలాగే హర్ముజ్ జలసంధిని దాటి 2 భారత ఎల్పీజీ నౌకలు బయటకు వచ్చినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఇండియా వైపు నందాదేవి శివాలిక్ నౌకలు కదిలాయి. ఇరాన్ అగ్రనేతలతో నేరుగా ప్రధాని మోదీ మాట్లాడి దీనికి సంబంధించి దౌత్యపరమైనటువంటి అంశానికి సంబంధించి క్లియరెన్స్ ఇచ్చారనేటువంటి మాట. అలాగే మోదీ దౌత్యం వల్లే 2 నౌకలు విడుదలయ్యాయని చెప్తున్నారు. నందాదేవి శివాలిక్ నౌకలు సుమారు 85,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ ఉందని కూడా చెప్తున్నారు. 2 నౌకలు భారత్ రావడంతో గ్యాస్ కష్టాలు కొంతమేర తీరేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట. 2 నౌకలకే పరిమితం కాకుండా ఇతరత్ర అవసరాలకి దేశంలో ఎటువంటి కొరత లేకుండా చూడాలని కూడా కోరుతున్నారు ప్రజలు.